హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. హీరో రామ్ నిన్న తన బర్త్డే సందర్భంగా అప్కమింగ్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు. అయితే ఇందులో షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ కూడా అతనే. ఒక యాక్టర్ ఆర్ హీరో డైరెక్టర్ గా అవ్వాలని ఎప్పుడు అనుకుంటాడు అంటే తన దగ్గర ఒక డ్రీమ్ స్టోరీ ఆర్ విజువల్స్ ఉన్నాయి అని ఫీల్ అయినప్పుడు, తన విన్న కథలకు టేకింగ్ కి విరుద్ధంగా ఒక కొత్త థాట్ వచ్చినప్పుడు ఇలా చాలా కండిషన్స్ లో డైరెక్టర్ అవుతారు. ఇక రామ్ సిచ్యువేషన్ ఏంటంటే తనని ఇప్పటివరకు ఎవరు కూడా సరిగ్గా చూపెట్టలేకపోయారు అని తను ఫీల్ అయినప్పుడు ఈ పాయింట్ మీద కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. డైరెక్టర్ అవడం అంటే చిన్న విషయం కాదు. 2 గంటల నుంచి 3 గంటల వరకు సినిమా మైండ్ లో ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఎప్పుడు మ్యూజిక్ ఎక్కడ ఎలా వాడాలో, కాస్ట్యూమ్స్ ఏం వేసుకోవాలి, మేకప్ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎడిటింగ్ ఇలా ఒకటి కాదు 24 క్రాఫ్ట్లపైన అవగాహన అయితే ఉండాలి. యాక్టర్ గా ఉంటేనే సుఖం. చెప్పిన సీన్ ని చేసుకుని వెళ్ళిపోవచ్చు. డైరెక్టర్ది ఒక సినిమాకి చేసేది గుడ్డి చాకరీ అనే చెప్పాలి. షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసినప్పుడు నాకు కింద పైన అదిరింది, అది కూడా యాక్టర్ గా ఉన్నప్పుడు. ఇక హీరోగా ఉండి కూడా డైరెక్టర్ అంటే మెజారిటీ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అయితే తనకే ఉంటుంది. అండ్ అందులోనూ ఎక్కువ కేర్ అయితే సినిమా గురించి తీసుకోవాలి. అలా కొంతమంది యాక్టర్లు, యాక్ట్రెస్లు, హీరోలు నెంబర్ 1 పొజిషన్ లో ఉండి కూడా డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ చేయడమే కాకుండా డైరెక్టర్ గా పెద్ద హిట్స్ కొట్టారు కూడా. అయితే అలా హీరోల నుంచి డైరెక్టర్ గా మారిన వాళ్ళెవరో ఈ వీడియోలో సరదాగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 1, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. అన్నగారు 1961లో సీతారామ కళ్యాణం సినిమాతో డైరెక్టర్ గా మారారు. అక్కడి నుంచి 1966లో శ్రీకృష్ణ పాండవీయం, 1968లో వరకట్నం. ఈ కాన్సెప్ట్ పైన కాలేజీలో కూడా టెక్స్ట్ బుక్స్ లో చదివే ఉంటారు. 1970లో తెల్ల పిల్లమ్మ ఫిలిం, 71లో కన్నాన్ కరుణే అనే తమిళ్ ఫిలిం, 74లో తాతమ్మ కళ, 77లో దానవీర సూరకర్ణ ఫిలిం. ఈ సినిమాకి డైరెక్టర్ కావడమే కాకుండా మిగిలిన శాఖల్లో కూడా ఆయన వర్క్ అయితే ఉంది. అండ్ ఎడిటింగ్ లో కూడా వర్క్ చేశారు. అండ్ దట్టు 3 క్యారెక్టర్లు వేస్తూ. ఇక 77లో ఏఎన్ఆర్ గారితో కలిసి చాణక్య చంద్రగుప్త ఫిలిం. ఈ సినిమా అయితే అప్పట్లో దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక 78లో శ్రీరామ పట్టాభిషేకం, సేమ్ ఇయర్ లో అక్బర్ సలీం అనార్కిలీ ఫిలిం, 79లో శ్రీమద్ విరాట పర్వం, 84లో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడింది. ఇక 83లో చండశాసనుడు ఫిలిం, 91లో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, 92లో సామ్రాట్ అశోక ఫిలిమ్స్. ఇలా ఎన్ని సినిమాలు ఇటు యాక్టర్ గా ఉంటూనే డైరెక్ట్ చేశారు. అండ్ అలానే అటు సీఎం గా ఉన్నప్పుడు కూడా చేశారు. సో ఓవరాల్ గా 16 సినిమాల వరకు అయితే ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేశారు. నెంబర్ 2, సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు 1985 టైంకి నెంబర్ 1 హీరో. అలాంటి స్టేజ్ లో 1986లో డేర్ చేసి అప్పటి వరకు తెలుగు సినిమా ఎంతైతే కలెక్ట్ చేసిందో ఆ నెంబర్ ని బడ్జెట్ గా పెట్టుకుంటూ సింహాసనం సినిమాతో ఒక రాయేసి చూశారు. ఆ రాయిలా కాకుండా బండరాయిలా తగలడంతో సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడింది. అప్పటి వరకు విజయ నిర్మల గారి డైరెక్షన్ లో చేసిన కృష్ణ గారు ఫస్ట్ టైం రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ గా చేసిన ఈ సినిమా అప్పట్లో కోట్లు కొల్లగొట్టిందని చెప్పొచ్చు. తర్వాత ఇదే సినిమాని హిందీలో కూడా డైరెక్ట్ చేశారు. తర్వాత కాళీదాదా, శంకరావం, ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు, కొడుకుదిద్దిన కాపురం. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేశాడు. రిక్షావాలా, అన్నా తమ్ముడు బాలచంద్రుడు, అల్లుడు దిద్దిన కాపురం, నాగాశ్రం, ఇంద్రభవనం, రక్త తర్పణం. ఇక 2001లో 12 సంసారం. ఇలా 15 సినిమాల వరకు ఆయన డైరెక్ట్ చేశారు. ఇందులో సగమైన హీరోగా పీక్ టైంలో ఉన్నప్పుడు చేసినవే. నెంబర్ 3, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు. అప్పటి వరకు అంటే 1985 వరకు ఏదో అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ గడిపేసిన ఆయన ఇలానే ఉండిపోతామని ఫీల్ అయ్యి ఆయనే డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి క్యారెక్టర్ ని రాసుకుంటూ 1986లో అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాతో డైరెక్టర్ గా రూపం చెందారు. అండ్ అక్కడతో ఆయన స్టార్డమ్ మొదలైందని చెప్పొచ్చు. తర్వాత ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది. అడవి దివిటీలు, ఎర్ర సైన్యం, చలో అసెంబ్లీ, ఊరు మనదిరా, వీర తెలంగాణ వంటి ఎన్నో సినిమాల్ని డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్టర్ గా కాని సినిమాల్లో కూడా ఆయన ఇన్పుట్స్ అయితే క్లియర్ గా కనిపించేవి. కేవలం నారాయణమూర్తి గారి సినిమాలు మాత్రమే చూస్తూ వేరే ఏ సినిమాలు చూడని వాళ్ళని కూడా నేను కల్లారా చూసా. అయితే 90s లో ఆయనకున్న స్టార్డమ్ 2000 తర్వాత ఎందుకు తగ్గింది అంటే తీసిన సినిమాలే మళ్ళీ తీసిన ఫీలింగ్ రావడంతో జనాలు కూడా లైట్ తీసుకున్నారు. బట్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ రేటే ఉందని చెప్పొచ్చు. నెంబర్ 4, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో అడుగుపట్టి అప్పటికి 5 ఏళ్ళు మాత్రమే అయింది. హీరోగా చేసిన 7 సినిమాలు 100 రోజుల వరకు ఆడాయి. అందులో 2 సూపర్ హిట్లు, 3 బ్లాక్ బస్టర్లు, ఒక ఇండస్ట్రీ హిట్. చిరంజీవిని కూడా దాటేశాడు అనే రేంజ్ లో స్టార్డమ్. టాలీవుడ్ నెంబర్ 1 హీరో అనే ట్యాగ్ వచ్చిన టైంలో జానీ అనే సినిమాతో డైరెక్టర్ గా రూపం చెందారు. ఒక స్టార్ హీరో డైరెక్టర్ గా మారితే క్రేజ్ ఎలా ఉంటుందో దానవీర సూరకర్ణ, సింహాసనం సినిమాలు ప్రూవ్ చేస్తే వాటిని మించే రేంజ్ హైప్ తో రిలీజ్ అయింది జానీ ఫిలిం. అయితే ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు ఎలా అయితే డైరెక్టర్ గా, టెక్నీషియన్ గా సక్సెస్ అయ్యారో పవన్ కళ్యాణ్ జానీ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా టెక్నీషియన్ గా పవన్ కళ్యాణ్ ఏంటో ఈ రోజుకి కూడా ప్రూవ్ చేస్తూనే వస్తుంది. అప్కమింగ్ జనరేషన్స్ కూడా ఎలా ఈ సినిమాని 2003లో తీశారు అని ఇప్పటికీ షాక్ అవుతారు. 10 ఏళ్ల తర్వాత వచ్చుంటే సినిమా హిట్ అని ఫీల్ అవుతారంతా. ఇక 2006లో సత్యాగ్రహి అనే సినిమాని స్టార్ట్ చేశారు. బట్ ఒక షెడ్యూల్ అయిన తర్వాత సినిమా ఎటెటో వెళ్ళిపోతుందని అర్థమై
సినిమాని పెండింగ్ లో పెట్టి జల్సా సినిమా వైపు తిరిగిపోయారు. సో టెక్నికల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసింది ఒకే ఒక్క సినిమా. అయితే అప్పటికి టాప్ 4 పిల్లర్స్ గా చెప్పుకునే చిరు, బాలయ్య, వెంకీ, నాగులు ఎంత స్టార్డమ్ ఉన్నా కూడా డైరెక్టర్ గా ఒక్క సినిమా కూడా చేసే సాహసం చేయలేదు. బట్ 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోనే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అవడం అనేది చిన్న విషయం కాదు. నెంబర్ 5 జేడీ చక్రవర్తి. 90s లో జేడీ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్. టాప్ 4 పిల్లర్స్ తర్వాత ఎవరైతే హీరోలు ఉండేవారో వాళ్ళతో కాంపిటేటర్ గా ఉండేవాడు. అండ్ సచ్చే సినిమాతో బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా షేక్ చేశాడు. అయితే తన మార్కెట్ 2000 తర్వాత స్లో అవుతూ రాగా 2002లో దుర్గా అనే సినిమాతో రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తితే తర్వాత చాలా సినిమాలకైతే డైరెక్ట్ చేశారు. బట్ ఏది కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక లాభం లేదని తన హిట్ ఫ్రాంచైజ్ మనీ 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 తర్వాత మనీ మనీ మోర్ మనీ అనే సినిమాతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తారు. బట్ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక 2012లో ఆల్ ది బెస్ట్ అనేది తనకి డైరెక్టర్ గా లాస్ట్ ఫిలిం. నెంబర్ 6 అడవి శేష్. శేష్ అసలు హీరోని మనకి తెలియకముందు, గట్టిగా మాట్లాడితే యాక్టర్ గా కూడా పరిచయం కాకముందే తను డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. కర్మ అనే సినిమాతో ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయితే ఆ సినిమా భారీ లాసులతో శేష్ ని నేలమట్టానికి తొక్కేసింది. తర్వాత కిస్ అనే సినిమా చేసినా అది కూడా లాభం లేకుండా పోయింది. అయితే డైరెక్షన్ కాకుండా ఈసారి రైటర్ గా రూపమెత్తి ఎవరూ, క్షణం, గూఢచారి, మేజర్, డకాయిట్ వంటి సినిమాలు చేశాడు. 90% అన్ని హిట్ అయినవే. శేష్ ది నిజంగా డిఫరెంట్ స్టైల్. నెంబర్ 7 విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కి అసలు ఫస్ట్ లో ఉన్న కసి ఏమైపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ మూవీ ఎప్పుడొచ్చిందో తెలీదు. సెకండ్ మూవీ ఈ నగరానికి ఏమైంది, యావరేజ్ గా ఆడింది. అండ్ విశ్వక్ కి కూడా పెద్దగా పేరైతే ఏం రాలేదు. ఇక థర్డ్ మూవీకి తనే డైరెక్టర్ అవతారం ఎత్తి ఫలక్నామా దాస్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారి ఒక సినిమానైతే రీమేక్ చేశాడు. బట్ తను చేసిన చేంజెస్ అయితే చాలా మందికి నచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ దాస్ కా దమ్కి అనే సినిమా చేస్తే ఈ సినిమా కూడా మంచిగానే ఆడింది. స్టోరీ నార్మల్ గా ఉన్న టేకింగ్ అయితే కొత్తగా అనిపిస్తుంది. సో కొంతవరకు అయితే బాగానే ఇంప్రెస్ చేశాడు. ఇక ఇప్పుడు కల్ట్ అనే సినిమాతో కూడా డైరెక్టర్ గా రాబోతున్నాడు. చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో పేలుతుందో. ఇక అవసరాల శ్రీనివాస్, ఎస్జే సూర్య వంటి వాళ్ళు కొంతమంది తెలుగులో యాక్ట్ చేస్తూనే డైరెక్టర్ గా మారారు. అండ్ పెద్ద పెద్ద హిట్స్ కూడా కుట్టారు. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతోనే వీళ్ళిద్దరూ ఇచ్చిన హిట్స్ మామూలువే కాదు. అవసరాల శ్రీనివాస్ కి ఊహల గుసగుసలాడే ఫిలిం, ఎస్జే సూర్యకి ఖుషి ఫిలిం. ఇక యాక్టర్స్ చూసుకుంటే భానుమతి గారు, సావిత్రి గారు, విజయ నిర్మల గారు ఇలా చాలా మంది డైరెక్టర్ గా మారారు. అండ్ మంచి హిట్స్ కూడా ఇచ్చారు. విజయ నిర్మల గారు అయితే లేడీ డైరెక్టర్ గా ఎక్కువ సినిమాలు చేసిన ఆమెగా గిన్నీస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఇక కమెడియన్స్ పరంగా చూసుకుంటే వేణు, వెన్నెల కిషోర్, ధనధన్, ధనరాజ్ అండ్ ఏవిఎస్ గారు ఇలా కొంతమంది మాత్రమే డైరెక్టర్స్ గా మారారు. ఇందులో వేణు తీసిన బలగం సినిమా ఒకటే పెద్ద హిట్ అయింది. అలానే ఎస్వి రంగారావు గారు కూడా కొన్ని సినిమాలను అయితే డైరెక్ట్ చేశారు. ఇలా యాక్టర్స్ నుంచి డైరెక్టర్ గా మారిన వాళ్ళు ఎంతమంది ఉంటే నెక్స్ట్ అయితే రామ్ డైరెక్ట్ చేసే సినిమా కూడా ఇదే ఇయర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక బాలకృష్ణ గారు ఆదిత్య 999 సినిమాతో డైరెక్టర్ గా రూపం చెందబోతున్నారు. సో చూడాలి ఫ్యూచర్ లో ఇంకెంతమంది అవుతారో. ఇలా యాక్టర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కమెంట్ చేయండి. ఈ లిస్ట్ లో ఎవరినైనా మర్చిపోయి ఉంటే మాత్రం మెన్షన్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇందులో మీ ఫేవరెట్ హీరో అండ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.